ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొబ్బరి బొండాల వ్యాపారుల మోసం బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో కొబ్బరి బొండాల వ్యాపారులు అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 4 రకాల సైజుల బాటిళ్లను ఉపయోగించి కొబ్బరి నీటిని తక్కువగా ఇచ్చి ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని పౌరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి కొబ్బరి బొండాల వ్యాపారుల వద్ద ఉన్న సీసాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో వేర్వేరు సైజుల బాటిళ్లతో వినియోగదారులను మోసం చేస్తున్న విషయానికి గుర్తించారు. ఫుట్పాత్లపై అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫుట్పాత్ వ్యాపారాలను తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. పౌరులు కూడా ఇలాంటి మోసాలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను జగ్గయ్యపేట పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ని. జగ్గయ్యపేట పురపాలక సంఘం పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్ వెనకాల మరియు నారాయణ స్కూల్ వద్ద కొంతమంది కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. అవి బాటిల్ 99 రూపాయలు అంటున్నారు. బాటిల్ 99 రూపాయలు అంటే బాటిల్ 3 రకాల బాటిల్స్ పెట్టారండి. ఇదొక బాటిల్, ఇదొక బాటిల్, ఇదొక బాటిల్. ఇలా చెప్పి బాటిల్ ఇది ఒక్కో చోట ఒక్కో రకం. ఇది 400 ml. తెలియని వాళ్ళు వచ్చేటప్పటికి కొంత మేరకు 180 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది లీటర్ బాటిల్ అండి. లీటర్ కూడా కాదు, ఇంకా లీటర్ కంటే తక్కువే ఉన్నట్టుంది. దీన్ని కూడా 180 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది 400 ml ఏమో ఒక్కో షాప్లో 90 రూపాయలు అమ్ముతున్నారు, ఒక్కో షాప్లోనేమో 99 రూపాయలు అమ్ముతున్నారు. 700 ml కూడా కొన్ని షాపుల్లో 99 రూపాయలు అమ్ముతున్నారు, కొన్ని షాపుల్లోనేమో 100 రూపాయలు అమ్ముతున్నారు, కొన్ని షాపుల్లో 120 రూపాయలు అమ్ముతున్నారు. దీన్ని 1 లీటర్ బాటిల్ వచ్చేటప్పటికి ఒకే అక్కడ దగ్గరలోనే 140 రూపాయలు ఒక ఆయన చెప్తున్నాడు, 150 రూపాయలు ఒక ఆయన చెప్తున్నాడు. మరీ దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఆయన 180 రూపాయలు అండి ఈ బాటిల్ 180 రూపాయలకు అమ్ముకుంటున్నారండి. కానీ ప్రజల్ని తెలియని వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు తీసుకుని వస్తే లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కూడా వస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఇదే బాటిల్ని 180 రూపాయలకి దోసుకు తింటున్నారని హాస్పిటల్ నుండి మాకు పేషెంట్లు వీళ్ళు వచ్చి నిన్న కంప్లైంట్ చేయగా ఈరోజు ఉదయం మా సిబ్బందితో, శానిటరీ సిబ్బందితో, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మేము వెళ్ళి అడిగామండి. మేము రోడ్డు మార్జిన్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి కొంతమంది తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. షాపుల్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి నోటీసులు ఇస్తామండి. మరియు మాతోటి పాటుగా తూనికల కొలతలో అధికారులు కూడా రేట్ చేసి ఈ అన్యాయాన్ని అరికట్టవలసిందిగా మున్సిపల్ కమిషనర్గా ప్రజల తరపు నుంచి నాకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం సిబ్బందికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.